స్వామి శరణమయ్యప్ప. నా పేరు రాంపల్లి వామనమూర్తి, వామన శర్మ గారు అని కూడా అంటారు. నేను గత ఈ ఎన్టీపీసీలో హరిహర దేవాలయంలో ఉండేటువంటి శివాలయం కానీ అయ్యప్ప టెంపుల్ కానీ నేను గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడే మేము పూజలు పురస్కారం చేస్తున్నాము. మా దగ్గర ఎంతోమంది గురుస్వాములు, ఎంతోమంది భక్తులు మాలలు వేసి ఇరుముడు వేసి అందరిని కూడా పంపించి శబరిమల యాత్రలు దర్శించుకొని మనం ఆశీర్వాదం పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు ఇక్కడ ముందుగా మా అయ్యప్ప స్వామి టెంపుల్ నిర్మాణం చేసినటువంటి మా చంద్ర గురుస్వామి, తర్వాత బెల్లంపల్లి గురుస్వామి అంటారు, వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మా దేవాలయం ఇది కేరళ ఫస్ట్ అయితే మాది ఇది 3వ స్థానంలో అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి మా ఆలయం పట్టుకొని ఇది మూల పురుషుడు ఈయన పట్టుకొని తర్వాత ఎఫ్సీ కానీ గోదావరి కానీ బెల్లంపల్లి కానీ పెద్దపల్లి కానీ ఇవన్నీ కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ నిర్మాణం జరిగింది. ఆ స్వామి ఎక్కడ పుట్టినప్పుడు కూడా మన ప్రాంతానికి వచ్చేసి మన ఆంధ్రప్రదేశానికే ఒక వెలుగును వెలుగుతున్నాడు కాబట్టి అతన్ని ఆశీస్సులు పొందాలని చెప్పి మనసోవాసిగా కోరుకుంటున్నాము. అదే అయ్యప్ప స్వామి అతను అయ్యప్ప స్వామి అంటే చాలా చిన్న పిల్లవాడు. అతను ఈ ఒక 10 సంవత్సరము అయ్యప్ప స్వామి దీక్షలలో ఈ నవంబర్ 17వ తారీఖు నాడు అతని తొలిమెట్టిగా ఇక్కడ ఈ ప్రపంచానికి వెలుతురిచి ఆ రోజు గణపతి హోమంతో ప్రారంభమయ్యి దాదాపు మకర సంక్రమణ పుష్యమాసములో ఉత్తరాయణ పర్వకాల బంధు జ్యోతి రూపకంగా ఈ ప్రపంచానికి ఒక జ్యోతి రూపకంగా వెలుతురిచి తర్వాత వారి యొక్క స్థానంలో కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి అయ్యప్ప స్వామిని ఈ 3 నెలల 15 రోజులు చక్కనటువంటి దర్శనాలు కానీ పూజలు కానీ పురుషకాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు చక్కగా ఈ దర్శించుకొని మనం ఏ విధంగా ఉంటాడో అయ్యప్ప అనేటువంటి మనం అతన్ని తెలుసుకోవాలి. హరిహర దేవాలయంలో ఉండేటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో కేరళ నుంచి మెయిన్ తంత్రస్వామి మన ప్రందల రాజుగారు కూడా మన ఆలయానికి రావడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాము. ఎందుకంటే అటువంటి పెద్దవాళ్ళ చేత మన గ్రామానికి కానీ మన జిల్లాకు కానీ ఎటువంటి అరిష్టాలు ఏది ఉన్నప్పుడు కూడా తొలగిపోతాయి అనేటువంటి ఉద్దేశం చేత కొంతమంది భక్తులు కలిసి వారిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు నాడు మహాపడిపూజ కార్యక్రమం ఉంటుంది. మహాపడిపూజ చేయాలి. ఎప్పుడు ఏ ఆలయంలో ఏ టెంపుల్లో చూసినప్పుడు కూడా మామూలుగా పడిపూజలు చూస్తున్నాం, భజనలు చూస్తున్నాం, తీర్థప్రసాదాలు తీసుకుంటున్నాం. కానీ మహాపడిపూజ అనేటువంటి పెద్దల ఒక అధిపతి అయినటువంటి కేరళ నుంచి రావడమే చాలా విశేషం. వారికి నందకిషోర్ అనేటువంటి ఒక భక్తునికి ఈ సంకల్పం రావడం, వారు మమ్మలను మా కమిటీ సభ్యులను సంప్రదించడం, కమిటీ సభ్యులు మా విశ్వనాథ్ గారు ఆలయ చైర్మన్ మరియు సంపత్రావు గారు ఆలయ అయ్యప్ప స్వామి కార్యకర్త, అదే మాదిరిగా గిరి సత్యనారాయణ రెడ్డి వారు సంప్రదించడం, వారు చూసి మేము 10 మాటల వారితోని సంప్రదించి మన కార్యక్రమం దిగ్విజయం చేయాలి, మనం ఎటువంటి ఆటంకాలు రాకుండా మనం వచ్చినటువంటి దాన్ని ఫెయిల్ కాకుండా మన చక్కటి కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశం చేత వారితో కూడా మాకు ఎప్పటికీ ఎల్లవేళగా మాతోని సంప్రదిస్తూ వారు మాతోని కలిసి కార్యక్రమం ముందుకు చేయాలని చెప్పేసి కార్యక్రమంలో వాళ్ళు కూడా మాతో పాల్గొంటున్నారు. అటువంటి మా జ్యోతినగర్ కాలంలో ఉండేటువంటి వారందరూ కూడా మా పెద్దవారు అంటే శ్రీజీఎం గారు వారు కూడా ఈ ఒక కార్యక్రమానికి చేయాలన్నటువంటి సంకల్పం చేత మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఏజీఎంలు డీజీఎంలు ఇక్కడ ఉండేటువంటి కార్యకర్త అంతా అక్కడి నుంచి వస్తున్నారు. కాబట్టి మేము దర్శించుకోవాలి, ఏ టైంకి రావాలనేటువంటి మాతోని వారు సంప్రదించడం జరుగుతుంది. వారు కూడా మేము చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా మేము అందరూ చెప్తున్నాము. కాబట్టి అందరూ మన పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి అయ్యప్పలు నానయ్యప్పలు అందరూ కూడా వచ్చేస్తుంటే బాగుంటుంది. ఆ రోజు మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. గేట్లో ఎటువంటి ఆపకుండా ఆ రోజు ఆలయానికి సంబంధించిన అందరినీ కూడా వదిలిపెట్టాలని చెప్పేసి వారు కూడా విన్నవించడం జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా విచ్చేసి
ఆ ఒక కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి చేత ఆశీర్వాదం పొంది మనము ఎంత సంపాదించినప్పుడు కూడా ఈ భూమి మీదనే వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ప్రతి మానవుడు ఎంత సంపాదించడం ముఖ్యం కాదు, గుణం మంచిది కావాలి. మనం ఈ దైవ దర్శనాలు చేసుకోవాలి. భగవంతుడి సేవలో ఉంటే ఈ భగవంతుడు ఇచ్చినటువంటి దేహానికి మనం ఒక ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనము దీనికోసం ఆలోచించాలి. శరీరం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో ఎటువంటి వాళ్ళని కూడా ఆరోగ్యం మంచిగా లేదని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి దైవకాలంలో చేసుకుంటే మనకు మనసు స్థిమితము, ఆరోగ్యం కూడా కొలువబడుతుంది. మన పిల్లలు, మన వంశం కూడా వృద్ధికి వస్తుందనే ఉద్దేశం చేత ఈ రోజు ఈ యొక్క కార్యక్రమ మహోత్సవం అటువంటి మహాపరిపూజలో అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పని కోరుకుంటున్నాము. అదే మాదిరిగా ఇక్కడ అంతటి వారు మా మేళం కూడా మంగళవాద్యం కూడా మనం ఎప్పుడు కేరళ వాద్యాన్ని మన దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం మన టౌన్షిప్ లో రావడం జరిగింది. మన ఈ సంవత్సరం మనకి ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. మంగళవాద్యాన్ని చూడాలి కాబట్టి ఆ వాద్యంలో ఉండి మనకు శబరిమల మనకు వెళ్ళాలంటే కొంతమందికి వీలవుతుంది కాదు. మాటలు చాలా మంది ఎంతో మంది చూసి అయ్యో మేము రాలేకపోతున్నాం అన్నవి. దానికి ఒక శబరిమల ఆయన ఒక మణికంఠుడు కాబట్టి అక్కడికి పెద్ద ఈ ఆడవాళ్ళు రాకుండా ఒక నిబంధన ఉంది కాబట్టి అక్కడ రాలేకపోతున్నారు. ఇటువంటి మనం చూసుకున్నా కానీ చాలు. శబరిమల చూసినటువంటి ఆ ఒక శోభయాత్రలు పాల్గొంటే మనం అందరూ కూడా ఆ రోజు ఆ ఒక శబరిమలలో దర్శకున్నటువంటి అయ్యప్ప స్వామి మహాభాగ్యం కూడా లభిస్తుందని చెప్పని ఈ ముఖంగా నేను చెప్పడం జరుగుతుంది. అదే మాదిరిగా ఆ రోజు మహిళలు ఎంతమంది వస్తున్నారో అంతమంది మంగళార్తులు మాత్రం తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. మంగళార్తిని ఇక్కడ టౌన్షిప్ లో ఉండేటువంటి అభయాంజనేయ స్వామి టెంపుల్ నుంచి మనం మా టెంపుల్ కు శోభయాత్రగా తీసుకువెళ్తున్నాం కాబట్టి మంగళవాద్యాలతోని మంగళార్తులు చేతి స్వాగతం పలుకుతున్న స్వామివారి దగ్గర తీసుకువెళ్ళాలి. కాబట్టి మీరు అందరూ మాత్రం సహకరించి ఏ డౌట్ ఉన్నా కానీ మా నెంబరు దాదాపు కర్నూలు జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో అందరి దగ్గర ఉన్నాయి. ఎవరు ఏ విషయం ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా చేసవలసింది కానీ మేము కోరడం జరుగుతుంది. ఈ రోజు నాడు మాకు ఈ రోజు వచ్చి అందరూ మన పబ్లిక్ స్టేజ్ చేద్దామని చెప్పేసి అని మా రాంబాబు గారి యొక్క మిత్రబృందం మా దగ్గర రావడం జరిగింది. దీని ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఎన్ని కార్యక్రమాలు ఎన్ని ఉన్నప్పుడు కూడా ఆ రోజు మా టౌన్షిప్ లో అందరూ కలబడాలి, అందరూ ఆశీర్వాదం తీసుకోవాలి, అందరూ సుఖ సంతోషాలు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన ప్రాంతానికి రావడము రాజుల వంశీకం అంటే అయ్యప్ప స్వామిని పెంచి పెద్ద చేసి అయ్యప్ప స్వామికి ప్రతి సంవత్సరము ఈ రాజుగారి యొక్క వంశం నుంచి వాళ్ళకు ఆభరణాలు అనేటువంటి శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాతనే మన పూజలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అటువంటి వారిని దర్శించుటకు మనం పూర్వజనులు ఏ సుకృతం ఉన్నదో మనకు అటువంటి లభిస్తుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా ఆ రోజు పాల్గొనాలని చెప్పి మరొకసారి చెప్పడం జరుగుతుంది. అదే మాదిరిగా మన టౌన్షిప్ లో ఉండేటువంటి వాళ్ళందరూ సిజిఎంలు, జిఎంలు, ఏజిఎంలు, మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, కార్యకర్తలు, ఎన్టీపీసీ ఎంప్లాయీస్, ఎన్టీపీసీ వాళ్ళ భార్యలు, పిల్లలు అందరూ కూడా పాల్గొనాలి. దాని వలన మన గ్రామానికి కానీ మనం ఉత్పత్తి చేసేటువంటి మన విద్యుత్ సెక్టర్లో కార్మికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి దోషాలు తొలగి మన అధికమైనటువంటి ఉత్పత్తి సాధన పొందాలి అనేటువంటి భావన చేత ఇటువంటి కార్యక్రమము మాకు ఈ సంవత్సరం లభించింది కాబట్టి మనం దాన్ని వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఎన్టీపీసీ టౌన్షిప్ లో ఉండేటువంటి టౌన్షిప్ వాసులు అందరూ కూడా ఆ రోజు మేము చిన్న పెద్ద అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా పాల్గొని ఆ స్వాగతం పలుకుతూ స్వామివారి ఆశీస్సులు పొంది ముఖ్యంగా మహిళలు మాత్రం ముందుగా వచ్చేసి హారతులు పట్టుకొని స్వాగతం పలకాలి స్వామివారికి. అటువంటి వారు రావాలంటే ఊరికే రారు. మనం ప్రత్యేకంగా పిలవాలంటే దాదాపు ఒక 20 లక్షలు మన చేతిలో ఉంటేనే ఒక స్వామివారు రావడం జరుగుతుంది. ఇవాళ మనం చూస్తున్నాము ఒక పీఠాధిపతులు మన శంకరాచార్యలో పిలవాలి అంటే దాదాపు మన ఆలయ ప్రతిష్ఠ అయిన తర్వాత ఆది శంకరాచార్య గారు మన మంత్రికి రావడం జరుగుతుంటే మన ఆలయానికి రావాలని చెప్పేసి అంటే అప్పుడు మన జిఎంలు, ఏజిఎంలు అందరూ కూడా ప్రయత్నం చేస్తే అప్పుడు లభించలేదు. ఆ టైంలో అయినప్పుడు కూడా మనము మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన దగ్గరికి వెళ్ళి జరిగితే మనకు ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి మన ఆలయాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అటువంటి మనము ఇప్పుడు ఈ భక్తుల చేత
ఈ నందకిషోర్ ద్వారా మన ఆలయానికి ఇక్కడికి మన ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి మన ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని వినియోగం చేసుకోవాలి. ఎటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం దొరకదు. మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మనకైతే లభిస్తుంది కాబట్టి అటువంటి మనం అందరూ కూడా పాల్గొని మనము ముఖ్యంగా మనం అందరూ కూడా ఆ రోజు అందరూ ఆడవాళ్ళందరూ మగవాళ్ళు ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా మన ఆలయానికి వచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందితే ఆ రోజు శోభయాత్ర పాల్గొంటే స్వామివారి జ్యోతిని చూస్తే మనకు శనిగ్రహాలు కానీ భూత ప్రేత పిశాచాలు కానీ తిరిగిపోయి గ్రామంలో మనం చూస్తున్నాం ఎన్టీపీసీలో అటువంటి ఆటంకాలు జరుగుతున్నాయి. అటువంటి ఏ జరగకుండా చక్కగా సుభిక్షంగా అందరూ క్షేమంగా ఉండాలనేటువంటి ఉద్దేశం ఇది లోక కళ్యాణం కొరకై మనకు వచ్చేది మన ఆలయానికే కానీ వారి పాలన పెడితేనే ఒక లోక కళ్యాణం కొరకై కాబట్టి అటువంటి ఆ దోషాలను తొలగిపోయి అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మరొకసారి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మన తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ వీళ్ళనే కాదు ఎవరైనప్పుడు కూడా అందరూ కూడా విశేష పూజలు పాల్గొనాలి. బ్రాహ్మణ క్షేత్రీయ వైశ్య సూత్రాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయోత్సవంగా చేయవలసింది. శోభయాత్రలు అందరూ పలుకుంటే మనకు తెలిసిపోతుంది అయ్యా అయ్యప్ప స్వామి ఎట్లా ఉంటుందా, మనం ఏదో ఆలయానికి వస్తున్నాం అక్కడ పడిపోస్తున్నాం మొట్టిస్తున్నాం చూస్తున్నాం దండం పెట్టుకో తీర్థప్రసాదం తీసుకుంటున్నాం కాదు. అయ్యప్ప స్వామి ఏ విధంగా ఉంటాడు అని ఏ విధంగా మన లోక కళ్యాణానికి అవతరిస్తున్నాడు ఇటువంటి పెద్దవాళ్ళు మనకు రావడం ఏంటి కనుక మనకి ఇటు వస్తున్నాడు కాబట్టి మనం వినియోగం చేసుకోవాలంటే ఆలోచన ప్రతి ఒక్కరి కూడా మనసులో భావించుకొని మీరు పిల్లలు పెద్దలు ఎవరైతే మీ పిల్లలు కూడా దూరం లేదంటే ఆ రోజు ఒక్కరోజు నాడు సెలవు పెట్టుకున్నా కానీ వచ్చేసి వారిని దర్శించుకోండి. వారు చెప్పేది దాన్ని వినండి, వారి పరిపూజలు చూడండి. దాన్ని చూస్తేనే మనకు మహాభాగ్యం లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధ భక్తులతోని వీలైతే అందరూ ఒకటే డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది కానీ మరి అటువంటి మనకు దొరకపోవచ్చు. కానీ ఎవరు ఆచారపోతే వచ్చేటువంటి మహిళలందరూ కూడా మంగళార్తులు పట్టుకొని మాత్రం రండి. ఇక వేరే ఏం అక్కర్లేదు. మేము అన్నీ డెకరేషన్లు పూజలు పరిపూజ కావాల్సినవి అవన్నీ కూడా మా కమిటీ వాళ్ళు కానీ మా వాళ్ళు కూడా అందరూ సమకూర్చున్నారు. కాబట్టి మీరు కేవలం రావడము స్వాగతం పలికితే అక్కడికి వచ్చినట్టు పీఠార్థులు కూడా అబ్బా ఇంతమంది భక్తులు మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు వీరు మంచిగా క్షేమంగా ఉండాలని సంపూర్ణమైన ఆశీర్వచనం మనకు వారు ఇస్తారు. కాబట్టి అటువంటి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా తప్పకుండా పాల్గొంటారని చెప్పేసి మరొకసారి కూడా వేసిస్తున్నాము. మన తెలంగాణకు రావడం ఇది మొదటిసారి. ఎప్పుడు శబరిమల నుంచి మెయిన్ తంత్రి స్వామి ఎప్పుడు రాలేదు. పందల రాజు గారు కూడా ఎక్కడికి బయటకు వెళ్ళడు. ఒక ఓన్లీ ఆభరణాలప్పుడే వాళ్ళు వెళ్తారు. కానీ మనకెందుకో ఆ భగవంతుడు ఆయనకి ఎటువంటి సంకల్పం చేసినట్టు మన దగ్గర రావడానికి ఆయన మాట ఇచ్చిండు కాబట్టి రావడం జరుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళని మనం విష్ చేసుకొని అందరూ స్వాగతం పలుకుతూ వారి ఆశీస్సులు పొందాలని చెప్పని మనసు వాసిగా కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు.